ఇక్కడ కౌలు రైతులు ఎక్కువున్నారా? లేకపోతే గనక వీళ్ళు ఎక్కువున్నారా చనిపోయిన వాళ్ళలో? అంటే కౌలు రైతులు ఎక్కువ ఉంటారంట. అంటే 2 రకాలన్న కౌలు. ఒకటేమో పూర్తిగా భూమి లేకుండా చేసేది కౌలు ఒకటి. తర్వాత 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉండి కూడా కౌలు చేసేటోళ్ళు. ఇవాళ ఏమైందన్న ఎడ్లు లేవు. మొత్తం మిషనరీ వచ్చింది. యూత్ పిల్లలు ఏం చేస్తారంటే తనకు 2 ఎకరాలు ఉంటది. పక్కకో 4 ఎకరాలు పట్టుకొని ట్రాక్టర్‌తోని దున్నిపిచ్చి అది చేస్తా ఉంటారు. అట్లా కౌలు మీద పడతది. తర్వాత పెట్టుబడుల మీద పడతాయి. అట్లా అటు ఆయన కౌలు రైతు, తర్వాత తనకు పట్టా ఉంటది. అంటే వాళ్ళ నాన్న పేరు మీద పట్టా ఉంటది. అట్లా చాలామంది కౌలు రైతులు దాదాపు మన ఉమ్మడి అంటే మొన్నటిదాకా ఉన్న ప్రభుత్వం ఏం చెప్పింది 26 లక్షల మంది కౌలు రైతులున్నారు. దాదాపు 30, 40, 36% కౌలు రైతులున్నారు. అంటే 2 రకాలు కౌలులో 2 రకాలని చెప్పినగా 36% కౌలు రైతులుంటారు. కౌలు రైతులకి బాధ ఎక్కువ. సూసైడ్స్ ఎక్కువుంటాయి. కౌలు రైతులు. పెట్టుబడి మళ్ళా ఈ ఎద్దులు అవి లేవు కదన్న మొత్తం మిషనరీ మీద ఆధారపడింది. వీళ్ళంతా చిన్నకారు రైతులు ఎక్కువ కదా? ఎక్కువ. హెక్టార్ ఉన్నవాళ్ళు. హెక్టార్ ఉన్నవాళ్ళు 5 ఎకరాల లోపల 5 ఎకరాల కూడా తక్కువనే 3 ఎకరాలు, 4 ఎకరాలు, 2 ఎకరాలు అట్లా ఉన్నోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళే సూసైడ్ చేసుకుంటారు. వీళ్ళే ఎక్కువ ఉన్నారు. వాళ్ళే ఎక్కువ సూసైడ్ చేసుకుంటారు. కానీ మీరిచ్చిన ఒక దీంట్లో సామాజిక వర్గాల వారిగా కూడా చేసిన ఒక సమాచారం నాకు చాలా చాలా ఆసక్తికరంగా ఉంది. మీరు చాలా అద్భుతంగా ఇందులో మెన్షన్ చేసిన విషయాలు. అంటే ముదిరాజు కమ్యూనిటీ తెలంగాణలో చాలా ఎక్కువ అన్న. ముదిరాజ్ ముదిరాజు కమ్యూనిటీ ఎక్కువ. వాళ్ళే ఎక్కువ చేసుకున్నారు. వాళ్ళు ఎక్కువ వాళ్ళే ఎక్కువ చేసుకున్నారు. ఇంకా తర్వాత ఎవరు సామాజిక వర్గాల వారిగా ఇది మనకు అది అనకూడదు కానీ అనివార్యం ఇప్పుడు మాట్లాడాలి చర్చ అయితే ముదిరాజుల తర్వాత గొల్ల కుర్మలు ఎక్కువ చేసుకున్నారు. తర్వాత ఇక మిగతా కులాలు చాలా మంది చేసుకున్నారు. తర్వాత మహిళా రైతులు కూడా చేసుకురన్న. మహిళా రైతులు చేసుకున్న మహిళా రైతులు రైతుగా గుర్తిస్తలేదు ప్రభుత్వం. ఇదో డిస్క్రిమినేషన్. ఎంత దుర్మార్గం అంటే మహిళా రైతులు గుర్తించదు. ఇప్పుడు దాదాపు 80% అన్న 80% పనులు వాళ్ళే చేస్తారు మహిళా రైతులు. కేవలం 14% మాత్రం వాళ్ళ పేరు మీద భూమి ఉంది. 14% కూడా ఎవరికి ఉందంటే బాగా భూమి ఉండి అది ఏదైనా సబ్సిడీలు రావే అనుకున్న కుటుంబాలకు మాత్రమే లేడీస్ మీద చేసిరు మన మహిళలు. వాళ్ళు మేము రైతులని కూడా వాళ్ళకి తెలియదు. మా పేరు మీద భూమి ఉందని కూడా సగం మందికి తెలియదు. అట్లా ఆ డిస్క్రిమినేషన్. తర్వాత ఈ పెస్టిసైడ్స్తో 80% సూసైడ్ చేసుకుంటున్నారు అన్న. ఉరి కంటే పెస్టిసైడ్స్ అంటే అందరు రైతుల దగ్గర పురుగుల మందులు ఉంటాయి. అది ఈజీ. ఎక్కడో దాచిపెట్టుకుంటారు, బాయిల కాడనో ఇంట్లో దాచిపెట్టుకుంటారు, పోయి తాగి చచ్చిపోతుంటారు. అట్లా ఇంకొకటి అన్న ముఖ్యంగా 36% ప్రతి సంవత్సరం ప్రతి పంట కూడా 36% ప్రతి సంవత్సరం ఈ కొలామిటీస్ అంటే ఈ ప్రకృతి విపత్తు 36% లాస్ అవుతుంది. కానీ మన పెన్ను నుంచి మొదలు పెడితే వాచ్, సెల్ ఫోను, ఈ గ్లాసెస్ అన్నీ కూడా ఏది ఇన్సూరెన్స్ ఉంటుంది. కానీ ఈ రైతు పండించే పంటలకు ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ లేక ఏమవుతుందన్న వాళ్ళు నష్టపోతూనే ఉంటారు. ఆ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ఆ ఇన్సూరెన్స్ కంపెనీలలో లాభపడుతున్నాయి. అసలు ఇన్సూరెన్స్ ఎవరికి కడుతున్నామో మళ్ళీ ఎవరిని క్వశ్చన్ చేయాలో ఇప్పటివరకు మన దగ్గర సిస్టమ్ లేదు. నేనేమంటాన్నా సూసైడ్స్ తగ్గాలంటే పెట్టుబడులు ప్రభుత్వం ఇవ్వాలి. దాదాపు 90% అన్న బయటనే తెచ్చుకుంటారు. 3%, 2% కాదు. రైతు బంధు ఏం లేదా ఎఫెక్ట్ ప్రభావం? రైతు బంధు ఉందన్న, ప్రభావం ఉంది. కానీ పెట్టుబడులు ఇవాళ ఒక ఎకరా పత్తి పెడితే 40 నుంచి 45 వేల రూపాయలు ఖర్చు ఒక ఎకరాకు. వరి అయితే 30 నుంచి 36 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఉంది, లాభం లేకుండా ఏం లేదు, మంచి పథకమే. కానీ గత ప్రభుత్వం ఏం చేసింది? అది పంట పెట్టకున్న తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారమైన కోటీశ్వరులకైనా లక్ష అందరికి ఇచ్చింది. అది ఎవరికైనా ఇచ్చింది అది. కానీ అట్లా కాకుండా రియల్ ఫార్మర్స్ నిజమైన రైతులకు 10,000 కాదన్న 20,000 ఇచ్చినా తప్పులేదు. నిజమైన ఫార్మర్స్ ఒకటన్నా ఫార్మింగ్ను 3 టైప్స్ చేయొచ్చు. ఒకటి బిఫోర్ ఫార్మింగ్ అంటే విత్తనాల కంపెనీలు, తర్వాత డీజిల్ కంపెనీలు, ట్రాక్టర్ కంపెనీలు, ఇవన్నీ కూడా ఎవరు సూసైడ్ చేసుకోరు. తర్వాత ఎవరైతే నారు పోసి పొలం దున్ని నాటేసి తర్వాత అమ్ముకొని బతుకుతారు, పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడతారు నిజమైన రైతులు, వాళ్ళు మాత్రం ఆత్మహత్య చేసుకుంటారు. తర్వాత పంట వచ్చిన తర్వాత పంట అమ్మిన తర్వాత ఇప్పుడు వడ్లు ఉంటాయి, వడ్లు రైస్ మిల్కి పోతాయి, తర్వాత పొద్దుగురు ఆయిల్ మిల్లుకి పోతాయి, తర్వాత ఈ పంటలన్నీ కూడా వ్యాపార కోణంలో పోతాయి, ఇట్లా వస్తూ ఉంటాయి.
వాళ్ళు ఎవరు సూసైడ్ నిజమైన రైతులు మాత్రమే ఇవాళ రైతు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. నిజమైన రైతుకు రైతు బంధు 10,000 కాదు 20,000 ఇచ్చినా తప్పులేదు. కానీ ఇక్కడ ప్రపంచంలో మీరు రైతుల మీద ఉన్నారు, ఎక్కడన్నా దాన్ని రైతు ఆత్మహత్య చేసుకుంటున్నా ఏ దేశంలో భూమి మీద అన్న? ఈ దేశంలో మన ఇండియా మినహా ఓకే చాలా దేశాలు చేస్తారు. ఈ మధ్య ఉత్తరాదిని కూడా ఆత్మహత్యలు పెరిగినట్లు వస్తున్నాయి. ఇంతకుముందుకు లేవు అక్కడ, అక్కడ కూడా పెరుగుతున్నట్లు. ప్రపంచంలో ఇండియా తప్ప రైతుల ఆత్మహత్యలు ఎక్కడైనా ఉన్నాయా? ఉన్నాయన్న. పాకిస్తాన్, బర్మా అంటే 3వ ప్రపంచ దేశాల్లో కొంత ఉన్నాయి, కానీ మనంత లేవు. ఎక్కడ కూడా చాలా దేశాల్లో ఉన్నాయి కానీ తక్కువనే. మన దగ్గరనే విపరీతమైన సూసైడ్స్ ఉన్నాయి. అక్కడ ఫార్మర్ సూసైడ్స్ ఉన్నాయని చెప్తారు, మన దగ్గర లేవని చెప్తారు. ప్రభుత్వాలు ఇవి కూడా రైతు ఆత్మహత్య, అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా 63% వ్యవసాయం రంగం మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పటికీ వ్యవసాయ విధానం లేదు, అది రాష్ట్రంలో లేదు, దేశంలో లేదు. ఒక విధానమే లేదు. ప్రతి రైతు కుటుంబం ఒక విశ్వవిద్యాలయం అన్న. ఎట్లా? ఫార్మింగ్లా, వ్యవసాయంలో ఒక విశ్వవిద్యాలయం. వాళ్ళ అనుభవము ఏ పంట ఎప్పుడు వేసుకోవాలి, ఏ పంట ఏ కార్తెలు వేసుకోవాలి, ఏ పంట పెడితే పనిచేస్తుంది. మీరు గతంలో చూసారు, సన్నవడ్లు పెట్టాలని చెప్పి కేసీఆర్ 2021లో చెప్పిండు. చాలామంది సన్నవడ్లు పెట్టరు. అసలు వర్షాకాలంలో సన్నవడ్లు 50% దిగుబడి రాదు. అట్లా ఆత్మహత్య చేసుకున్నారు, చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మీకు ఉమ్మడి మెదక్ జిల్లాలో, మెదక్ పక్క కవేలి గన్పూర్ మండలం అంటే కొత్తగా మండలం, అప్పుడు కరుణం ఆయన పేరు రామచంద్ర మీద ఉంది. ఆయన సన్నవడ్లు అసలు యాసంగి వడ్లే పెట్టొద్దని చెప్పింది కేసీఆర్ 2021లో. అసలు కేంద్ర ప్రభుత్వం ఉందట, మీరు వడ్లే పెట్టొద్దే, దాన్ని పునాసలు వేసుకోవాలని చెప్పారు. ఆయన అక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరు వచ్చి మీటింగ్ పెట్టారు, ప్రతి ఊర్లో పెట్టి మీరు ఏమి వేసుకోవద్దంటే వాళ్ళది పొలం అంతా కూడా చెరువు కింద ఉంటుందన్న. చెరువు కింద ఉండే ఏ పొలం కూడా వరికి తప్ప ఇంకోటి పని చేయదు, పండదు. ఏం చేయాలని చెప్పి ఆయన ఒక ముఖ్యమంత్రి గారికి, అప్పుడున్న ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసి తను సూసైడ్ చేసుకున్నాడు. అది పెద్ద సంచలనమైంది. కానీ అది ఇక రైతు ఆత్మహత్య కాదని ఇక రకరకాలుగా ఎవరైనా అంటారు. కానీ అంటే ఆయన అంతకుముందు సన్న వడ్లు పెట్టిండు, 4 ఎకరాలు పెడితే దాదాపు 20 క్వింటాలు కూడా రాలేదన్న. ఎందుకంటే వానాకాలంలో సన్న వడ్లు దోమ పడుతుంది, తర్వాత దిగుబడి తక్కువ వస్తుంది. వర్షాలు లెక్క ఏమవుతుందంటే లేటుకు కూడా వేస్తారు, ఎందుకంటే పూర్తిగా వ్యవసాయం మీద, వర్షం మీద ఆధారపడతాం కదా. అట్లా కొన్ని అనుకూలంగా అది రైతులకు ఎరికే. కంది పెట్టానా ఈ పొలంలో, వరి పెట్టానా, చెరుకు పెట్టానా, పొగాకు పెట్టానా, బీన్స్ పెట్టానా, అది రైతులు. నేను అందుకే ఏమంటున్నానంటే ప్రతి వ్యవసాయ కుటుంబం ఒక విశ్వవిద్యాలయం. ఎవరో చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకి సరైన సపోర్ట్ కనుక ఇస్తే వాళ్ళే నిజమే గొప్ప రైతులు, గొప్ప పంట పండిస్తారన్న. కానీ దుర్మార్గం ఏంటంటే మన దేశంలో రైతులను గుర్తించరు. పార్లమెంట్లో అన్న సెషన్స్ నడుస్తూ ఉంటాయి, పార్లమెంట్ సెషన్స్. ఎంతవరకు చర్చ జరుగుతుంది వ్యవసాయ రంగం మీద? 62%, 63% ఉన్న వ్యవసాయ రంగం కనీసం 2-3 రోజులైనా నడవదు. నేనేమంటా అంటే ప్రతి అసెంబ్లీలో, పార్లమెంట్లో ఒక సెషన్ మొత్తం దానికే ఉండాలి. ఆ సెషన్లో దాదాపు ఒక 30 రోజులు నడితే 10 రోజులు వ్యవసాయ రంగం మీదనే చర్చ జరగాలి. అది జరిగితే కనుకే మన మార్పు రావచ్చు. కానీ ఏ అసెంబ్లీలో కానీ, ఎప్పుడు పార్లమెంట్లో కానీ చర్చ జరిగిన సందర్భాలు ఒక వ్యవసాయ విధానం లేకపోవడం చాలా దురదృష్టకరం. వ్యవసాయ దేశము, వ్యవసాయ కుటుంబాలు దాదాపు 15 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. వ్యవసాయ రంగం మీద ఒక విధానం లేకపోవడం చాలా బాధాకరం. అది ఇప్పుడు మీరు దీని మీద ఒక్కొక్క జిల్లా, దాని విస్తీర్ణము, 20 ఏళ్లలో, 22 ఏళ్లలో రైతుల ఆత్మహత్యలు, చాలా చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. ఇంగ్లీషు మీడియాలో వచ్చిన వార్తలు ఉన్నాయి కదా, ఆ రాష్ట్రాల్లో వీటిపైన ఏమన్నా చర్చ జరిగిందా? ఈ ప్రభావం ఏమన్నా కనబడ్డదట అన్న. మధ్యప్రదేశ్లో దైనిక్ భాస్కర్ అని రాసిండు. రాస్తే తను 2-3 సార్లు ఫోన్ చేసిండు. చాలా చర్చ జరిగింది సార్, చాలామంది అడిగినరు. అంటే ముఖ్యంగా మనది మహారాష్ట్రలో చాలా ఎక్కువ ఉన్నాయి సూసైడ్స్. మహారాష్ట్ర ఫస్ట్ ఎప్పుడైనా, తర్వాత కర్ణాటక, తర్వాత మనది 3rd ప్లేస్ 4th ప్లేస్ ఉంటుంది మనది ఎప్పుడు. అది చర్చ జరిగిందటన్న, చాలా చర్చ జరిగింది. అది మెయిన్ పేపర్లో ఫస్ట్ పేజీలో వచ్చింది. అది కూడా చాలా చర్చ జరిగిందంట. ఆయన విలేకరి చెప్తుండే అక్కడ.